సో 243 వేకెన్సీస్ ఉన్నాయన్నారు సిడిపిఓ ఈఓ ఏపీలో. అయితే తెలంగాణలో ఎంతవరకు వేకెన్సీస్ ఉన్నాయంటారు? తెలంగాణ విషయం దగ్గరకు వచ్చేసరికి మొన్న మంత్రి సీతక్క గారు ప్రకటించినటువంటి వివరాలతో పాటు మనకి సిడిపిఓ వివరాలు దాదాపు 80 వేకెన్సీస్ ఉన్నాయండి. 80 వేకెన్సీస్ అంటే ఈ మిగిలిన గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు చూస్తున్నటువంటి వాళ్ళకి మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ మా డిపార్ట్మెంట్లో 80 వేకెన్సీస్ అంటే చాలా ఎక్కువ అండి, చాలా భారీ రిక్రూట్మెంట్ అంటాం. కారణం ఏంటి అంటే మొన్న తెలంగాణలో జరిగినటువంటి సిడిపిఓ వేకెన్సీస్ ఏంటంటే 23 వేకెన్సీస్ అండి. 23 వేకెన్సీస్ దాంతో కంపేర్ చేసుకుంటే మరి 80 వేకెన్సీస్ అంటే ఎప్పుడు రాలేదండి వేకెన్సీస్. 80 వేకెన్సీస్ చాలా మంచి వేకెన్సీస్ అండి. అలాగే కొన్ని ఈఓ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్లో 243, ఇటు తెలంగాణలో సిడిపిఓలు ఈఓలు కలుపుకొని దాదాపు ఒక 200 వేకెన్సీస్ దాకా 2026లో వచ్చేటువంటి అవకాశం ఉందండి. 2026లో వచ్చేటువంటి అవకాశం. 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పలేమండి. జాబ్ క్యాలెండర్ కదా, ఆ జాబ్ క్యాలెండర్లో వాళ్ళు జనవరిలో రిక్రూట్ చేయాలి అనుకుంటే జనవరిలో, లేదు కొంచెం మిగిలినటువంటి 1 by 1, ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ ఒక చేసుకోవడానికి లేదు, షెడ్యూల్ 1 by 1 కండక్ట్ చేసుకుంటూ రావాలి. బట్ ఆ షెడ్యూల్ ప్రకారం ముందునైనా పడవచ్చు, చివరినైనా పడచ్చు అండి. ఆ జాబ్ క్యాలెండర్ వస్తేనే కానీ స్పష్టత తెలియదు. అయితే సార్ ఈ ఉద్యోగాలకి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? ఎగ్జాక్ట్గా అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏది చూసుకున్నా సరే ఈ వేకెన్సీస్ పరంగా చూస్తే వేకెన్సీస్ రావడం ఖచ్చితం. అభ్యర్థులు ప్రిపేర్ కావాలి. ఎలా ప్రిపేర్ కావాలి? మరి ఇప్పటి నుంచి కోచింగ్ సెంటర్ల వెంట తిరుగుదామా అంటే కోచింగ్ సెంటర్ల వెంట తిరిగితే కోచింగ్ సెంటర్ ఫీజు ఒకటే కాదు కదండి, దాని వెనకాల తోకలు ఉంటాయి. కొన్ని హాస్టల్ ఫీజు కట్టుకోవాలి, పుస్తకాల ఫీజులు కట్టుకోవాలి, హైదరాబాద్లో మెయింటైన్ కావడానికి డబ్బులు ఖర్చు అవుతుంది. మరి ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి చేసుకునే కంటే అభ్యర్థులకి మన గైడ్ ప్రోగ్రామ్ ద్వారా ఇచ్చేటువంటి సూచన సలహా ఏంటి అంటే ఆన్లైన్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ప్రారంభించేయండి. ఆన్లైన్ ప్రిపరేషన్ వలన మీకు ఏంటంటే డబ్బులు ఆదా అవుతాయండి. ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు వెళ్ళారంటే కోచింగ్ ఫీజులతో పాటు హాస్టల్ ఫీజులు కట్టుకోవాలి. అదే కనుక మీరు ఆన్లైన్లో కనుక ప్రిపేర్ అయ్యారంటే ఆన్లైన్లో ఇంటి దగ్గర కూర్చుంటారు, మీకు ఖాళీ సమయంలో ఆ క్లాసులు వింటారు. అదనంగా మీరు ఖర్చు చేస్తుంది ఏం లేదు, ఒక కోచింగ్కి మాత్రమే మీరు ఫీజులు చెల్లిస్తున్నారండి. సో అభ్యర్థులు ఈ సమయంలో చేయవలసినటువంటి పని ఏంటి అంటే రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సమాయత్తం కావాలి. ఈ ప్రిపరేషన్ ఒక స్టేజ్ బై స్టేజ్ ప్రిపరేషన్ అంటారండి. ఫస్ట్ స్టేజ్లో వీళ్ళు ఏం చేయాలంటే టార్గెట్ ఫిక్సింగ్ అండి. టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. అసలు వీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు క్లారిటీ కావాలి. గ్రూప్ 1 రాయాలనుకుంటున్నారా, గ్రూప్ 2 రాయాలనుకుంటున్నారా, సిడిపిఓకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, డిగ్రీ లెక్చరర్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో ఉన్నాయి కదా, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ ఫిక్సింగ్, మనకి ఫస్ట్ టార్గెట్ లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి. అది స్టేజ్ 1. స్టేజ్ 2 దగ్గరికి వచ్చేసరికి రిసోర్సెస్ కలెక్షన్, వనరుల సమీకరణ అనేటువంటి జరగాలండి. వనరుల సమీకరణ అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ తెలుసుకోవాలి. ఫస్ట్ వనరు ఏంటంటే నువ్వు చదువుకోబోయేటువంటి ఎగ్జామ్కి సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. అందులో భాగంగా సిలబస్ తెలుసుకున్న తర్వాత సిలబస్లో ఏ పుస్తకాలు నీకు అవసరమవుతాయి. హిస్టరీ ఉంది, తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలా, బిపిన్ చంద్ర పుస్తకం చదవాలా, లేకపోతే ఇటు ప్రైవేటు పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి బుక్స్ చదవాలా, ఎకానమీ రద్దార్ దత్ అండ్ సుందరం పుస్తకం చదవాలా, కాన్స్టిట్యూషన్ బై డిడి బసు పుస్తకం చదవాలా. ఇలాగా మనకి నేషనల్ లెవెల్లో సివిల్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయండి. వాటితో ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఏంటన్నది ఒక వనరులు సమీకరించుకుని సబ్జెక్ట్ వైజ్ బుక్స్ తెచ్చుకుని పెట్టుకోవాలండి. ఇది ఆ యొక్క రిసోర్సెస్ గ్యాదరింగ్లో సెకండ్ పాయింట్, సెకండ్ స్టేజ్లో సెకండ్ పాయింట్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు కోచింగ్ తీసుకోవాలా. కోచింగ్ తీసుకుంటే అన్ని సబ్జెక్టులు కలిపి ఒకే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా, లేకపోతే సబ్జెక్ట్ వైజ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలా. డెసిషన్ మేకింగ్ అండి, రిసోర్సెస్ కలెక్షన్తో పాటు డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ స్టేజ్ 3, మీరు భవిష్యత్తులో ఎలాగో ఎగ్జామ్ రాయబోతున్నారు, కరెంట్ అఫైర్స్ అంటాడు. కరెంట్ అఫైర్స్ అని పాస్ట్ అఫైర్స్ అడుగుతారు.
కరెంట్ అఫైర్స్ అంటారు కానీ ఆ కరెంట్ అఫైర్స్లో పాస్ట్ 1 ఇయర్గా జరిగినటువంటి అఫైర్స్ అన్నీ చూస్తారు. ఏంటంటే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. మరి ఈరోజు వార్త సంవత్సరం తర్వాత ఎగ్జామ్లో ప్రశ్న. మరి ఆ సంవత్సరం తర్వాత ఎగ్జామ్ ముందు చదువుకునే కంటే ఈరోజు వార్త ఏదో ఈరోజు చదువుకుంటే అయిపోతుంది కదండి. కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ నోట్స్ కలెక్షన్ వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే స్టేజ్ 3లో ఈ ప్రిపరేషన్లో భాగంగా న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది అయిపోవాలండి. నెక్స్ట్ స్టేజ్ 4 ఇంకా అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసేటువంటిది కోచింగ్ సెంటర్లు వెతుక్కోవడం లేదా ఇదే ప్రిపరేషన్ కొనసాగించడం. స్టేజ్ 5 మాక్ టెస్టులు రాయడం. ఇలా గనక స్టేజ్ బై స్టేజ్ గనక వీళ్ళు ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా విజయం అనేటువంటి సాధిస్తారండి. ఇప్పుడు మనం ఈ చెప్పినటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని అభ్యర్థులు జాగ్రత్తగా నోట్స్ రాసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఈ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ అనేటువంటిది అదనమాట అండి.